తెలుగు టెక్స్ట్ బుక్ 18th లెసన్ నాయన పులి. గేమ్ చదవండి, జతపరచండి. రైతు రాజయ్య, గొర్రెల మంద, అబద్ధాలు ఆడను, అడవి పులి, లింగయ్య అల్లరి పిలగాడు. కింది వాక్యాలు తప్పు ఒప్పులను గుర్తించండి. లింగయ్య రాజయ్య కొడుకు, ఒప్పు. గొర్రెల మందను కాపలా కాసినది రాజయ్య, తప్పు. పులి వస్తే పిలవమని చెప్పింది లింగయ్య, తప్పు. 3 సార్లు నాయనను పిలిచాడు, ఒప్పు. పులి గొర్రెపిల్లను తీసుకొని పోయింది, ఒప్పు. కింది వాక్యాలు చదవండి, వరుస క్రమంలో రాయండి. పొద్దున్నే లేవాలి, పండ్లు తోముకోవాలి, స్నానం చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, తలదూవుకోవాలి, అన్నం తినాలి, సమయానికి బడికి పోవాలి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. లింగయ్య తండ్రిని ఎట్లా ఆట పట్టించాడు? లింగయ్య తండ్రిని పులి వచ్చిందని పిలిచి ఆట పట్టించాడు. లింగయ్యలో మార్పు ఎట్లా వచ్చింది? పులి వచ్చి గొర్రెపిల్లను ఎత్తుకెళ్ళినప్పుడు లింగయ్యలో మార్పు వచ్చింది. జంట అంటే 2. ఇట్లా జంటగా ఉండే పదాలు రాయండి. కళ్ళు, చెవులు, చేతులు, పెదవులు, కాళ్ళు, బుగ్గలు, కనుబొమ్మలు. బొమ్మ చూడండి, కొన్ని పదాలు రాయండి. ఉయ్యాల, పిల్లలు, రంగుల రాట్నం, జారుడుబండ, ఊగుడుబల్ల, ఊగటం. ఉద్యానవనంలో పిల్లలు ఆడుకుంటున్నారు. విశ్వదాం జారుడుబండ జారుతున్నాడు. చిన్ని విన్ని ఉయ్యాల ఊగుతున్నారు. నాకు రంగుల రాట్నం అంటే ఇష్టం. విఖ్యాత్, శాన్వి ఊగుడుబల్ల ఊగుతున్నారు. కింది వాటిలో దేనికి ఏదంటే భయమో రాయండి. పిల్లికి కుక్క అంటే భయం, ఎలుకకు పిల్లి అంటే భయం, కప్పకు పాము అంటే భయం, పాముకు మనిషి అంటే భయం, దొంగకు కుక్క అంటే భయం. బొమ్మలు చూసి కథ రాయండి.